స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇవి విని మీరు తరిస్తారని, స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను అనుకుంటున్నా. పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని, ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని నేను అనుకుంటున్నా. నమస్కారం. భగవద్గీత నవసత్య యోగ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకం గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మనకందిన సమాచారం ప్రకారం ఈ శ్లోకం కర్మ, దాని ఫలితాలు అంటే విముక్తి లేదా బంధనం, వీటి గురించి వివరిస్తుంది కదా. అవునవును, ఇది 3వ అధ్యాయం అంటే కర్మయోగం. అందులోని 13వ శ్లోకం చాలా చాలా ఆసక్తికరమైన శ్లోకం ఇది. ఓ, కర్మయోగమా? సరే, ఆ శ్లోకం ఒకసారి చెబుతాను. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజంతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. 13. దీన్ని కొంచెం విడమర్చి మాట్లాడుకుందాం. మొదటి భాగం, యజ్ఞశిష్టాస్తినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః. దీని అర్థమేంటి? మంచి ప్రశ్న. దీని అర్థం ఏంటంటే, యజ్ఞంలో మిగిలిన ఆహారాన్ని స్వీకరించే సత్పురుషులు వాళ్ళు అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతారు. యజ్ఞంలో మిగిలింది తినడమా? అంటే మనం పూజల్లో చేసే యజ్ఞం గురించా ఇది? అది ఒక అర్థమే కాని, ఇక్కడ యజ్ఞం అనే పదానికి చాలా పెద్ద అర్థం ఉంది. కేవలం అగ్నిహోత్రం మాత్రమే కాదు. అవునా? మరింకేంటి? చూడండి, యజ్ఞమంటే నిస్వార్థంగా చేసే ఏ పనైనా, సమాజం మంచి కోసం చేసేది, ఒక ఉన్నత లక్ష్యం కోసం భగవంతుడికి అర్పణగా చేసే పని, అదంతా యజ్ఞమే. ఓహ్, అలాగా. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక డాక్టర్ నిస్వార్థంగా రోగులకు సేవ చేస్తే అది యజ్ఞమా? ఖచ్చితంగా. ఒక విద్యార్థి జ్ఞానం సంపాదించడం కోసం శ్రద్ధగా చదవడం, అది యజ్ఞమే. ఒక ఉద్యోగి తన పనిని అంకితభావంతో చేయడం, అది కూడా యజ్ఞం కిందకే వస్తుంది. ముఖ్యమైనది ఉద్దేశ్యం. ఉద్దేశ్యం అంటే చేసే పని వెనుక ఉన్న భావన. అవును, అలాంటి యజ్ఞభావనతో పనిచేసేవాళ్లే సంతః అంటే సత్పురుషులు. వాళ్ళు ఆ యజ్ఞం వల్ల వచ్చిన ఫలితాన్ని అంటే యజ్ఞశిష్టం అనుభవిస్తూనే ఆ కర్మల బంధాల నుంచి విముక్తి పొందుతారు. సర్వకిల్బిషైః ముచ్యంతే అంటే అన్ని పాపాల నుంచి విముక్తి. అంటే మంచి పనులు చేయడం వల్ల పాపాలు పోతాయా, లేక ఇంకా ఏమైనా ఉందా? అంతకంటే లోతైన విషయమిది. నిస్వార్థంగా పనిచేసినప్పుడు నేను చేస్తున్నాను అనే అహంకారం తగ్గుతుంది కదా. అవును, నిజమే. ఆ అహంకారం తగ్గితే మనసు శుద్ధి అవుతుంది. మనల్ని బంధించేవేంటి? కోరికలు, రాగద్వేషాలు, ఇవే కదా. ఈ మానసిక మలినాలు అంటే కిల్బిషాలు, అవి తొలగిపోతాయి. ఇది కేవలం పుణ్యం సంపాదించడం కాదు, మనసు మారడం, అంతర్గత పరివర్తన. దానివల్ల బంధ విముక్తి, ప్రశాంతత. చాలా స్పష్టంగా చెప్పారు. సరే, మరి శ్లోకంలో రెండో భాగం, భుంజతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మ కారణాత్. ఇది మొదటిదానికి పూర్తిగా వ్యతిరేకమనిపిస్తోంది. అవును, ఇది రెండో మార్గం పూర్తిగా భిన్నమైనది. ఏ పచంతి ఆత్మకారణాతంటే ఎవరైతే కేవలం తమ కోసమే, తమ స్వంత సుఖం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం పనులు చేస్తారో, పచంతి అంటే ఇక్కడ వండటమనే కాదు, ఏ పని అయినా. ఓ, అంటే ఏ పనైనా తమ కోసమే చేసుకుంటే. అవును, అలా కేవలం తమ కోసమే చేసేవాళ్ళు పాపాన్ని భుజిస్తారు. భుంజతే తే త్వగం పాప. పాపాన్ని భుజిస్తారా? ఇక్కడ పాపమంటే మనం అనుకునే తప్పులు చేయడమా, లేక వేరే అర్థం ఉందా? ఇక్కడ పాపమంటే కేవలం నైతిక తప్పిదమనే కాదు, దానికంటి విస్తృతమైన అర్థం. ముఖ్యంగా కర్మ బంధాన్ని సృష్టించేది ఏదైనా పాపమే. కర్మబంధమా? అవును, మనం స్వార్థంతో ఒక పని చేసినప్పుడు మనస్సులో కొత్త కోరికలు, సంస్కారాలు అంటే వాసనలు పుడతాయి. ఆ కోరికలే మళ్ళీ మళ్ళీ పనులు చేసేలా చేస్తాయి. అర్థమవుతోంది. అంటే ఒక సైకిల్లాగా. సరిగ్గా చెప్పారు. ఒక చక్రంలాగా, జననమరణ చక్రంలో మరింతగా చిక్కుకుపోతాం. అందుకే వాళ్ళు పాపాన్ని అంటే బంధనాన్ని కలిగించే ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పారు. ఇది వింటుంటే
ఈ రోజుల్లో మన జీవితాలకు, మనం చేసే ఉద్యోగాలకు, నేర్చుకునే నైపుణ్యాలకు ఇది ఎలా వర్తిస్తోంది అని ఆలోచిస్తున్నాను. ప్రతి క్షణం వర్తిస్తోంది. చూడండి, మనం ఉద్యోగం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? కేవలం డబ్బు, ప్రమోషన్, అధికారం కోసమేనా? చాలా మంది అలాగే ఆలోచిస్తారు కదా. ఆలోచిస్తారు. కాని గీత ఏం చెబుతోంది? ఆ పని వెనుక మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామనే భావన ఉందా? మన పని వల్ల ఇతరులకు, సమాజానికి ఏమైనా మేలు జరుగుతుందా అని చూడాలి. ఆ దృష్టితో చేస్తే అదే యజ్ఞమవుతుంది. అంటే ఇప్పుడు టెక్నాలజీ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇలా కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు. అవును, వాటిని కూడా యజ్ఞ భావనతో నేర్చుకోవచ్చంటారా? తప్పకుండా. చాలా మంచి పాయింట్ అడిగారు. ఉదాహరణకు టెక్ ఎడ్యుహబ్ లాంటి సంస్థలు. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిజినెస్ అనలిస్ట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, ఇలా చాలా ఐటీ కోర్సులు అందిస్తున్నారు. అవును, విన్నాను. ఇప్పుడు ఆ కోర్సులు నేర్చుకోవడం, దాన్ని కేవలం నా జీతం పెరగాలి, నాకు మంచి జాబ్ రావాలి అనే స్వార్థంతో కాకుండా ఈ కొత్త టెక్నాలజీతో, ఈ నైపుణ్యాలతో సమాజంలో ఉన్న సమస్యలకు ఏమైనా పరిష్కారం చూపగలమా? ఇతరులతో కలిసి ఇంకా బాగా పనిచేయగలమా? మంచి ఉత్పత్తులు, సేవలు అందించగలమా అని ఆలోచిస్తూ ఆ దృక్పథంతో నేర్చుకుంటే అది కూడా యజ్ఞమే. ఆ జ్ఞానం, ఆ నైపుణ్యం బంధ విముక్తికి సహాయపడతాయి. బాగుంది. అంటే మనం నేర్చుకునే స్కిల్స్ కూడా సమాజానికి ఉపయోగపడేలా చూడాలన్నమాట. మరి టెక్ ఎడ్యుహబ్ వారి శిక్షణ గురించి తెలుసుకోవాలంటే? ఆసక్తి ఉన్నవాళ్లు వారిని సంప్రదించవచ్చు. యుఎస్ నంబర్ +1 929 451 0615, ఇండియా నంబర్ అయితే +91 955 09 49947, లేదా వారి వెబ్సైట్ కూడా ఉంది, http.techeduhub.com. సరే. అంటే ఇప్పుడు మనం చర్చించుకున్న దాని ప్రకారం మనం చేసే పనుల వెనక ఉన్న ఉద్దేశ్యం అదే ముఖ్యమన్నమాట. నిస్వార్థంగా, కర్తవ్యంగా భావిస్తే అది మనల్ని విముక్తి వైపు నడిపిస్తుంది. అవును, అదే కేవలం నా కోసం, నా సుఖం కోసం అనుకుంటే అది మనల్ని బంధనాల్లో ఇరికిస్తుంది. సరిగ్గా చెప్పారు. మన గమ్యాన్ని నిర్దేశించేదే మన ఉద్దేశ్యమే. దీనిమీద శ్రోతలు కూడా ఆలోచించడానికి ఒక చిన్న విషయం చెబుదాను. తప్పకుండా. మనం రోజూ ఎన్నో పనులు చేస్తాం. అందులో ఏదైనా ఒక సాధారణ పని, ఉదాహరణకు ఆఫీస్ పని కావచ్చు, ఇంటి పని కావచ్చు. దాన్ని చేస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. ఇది కేవలం నాకోసం, ఆత్మకారణా చేస్తున్నానా, లేక ఇందులో కొంచెమైనా యజ్ఞభావన, అంటే నిస్వార్థమైన కర్తవ్య భావన, ఇతరులకు సాయపడాలనే ఆలోచన జోడించగలనా అని ప్రశ్నించుకోండి. ఆ పని చేసే విధానంలో చిన్న మార్పు తీసుకురావటం గురించి ఆలోచించమంటున్నారు. అంతే. ఆ చిన్న మార్పు మన దృక్పథంలో, మన అనుభవంలో పెద్ద తేడా తీసుకురావచ్చు. అది నిస్వార్థ కర్మ వైపు మొదటి అడుగు కావచ్చు. చాలా విలువైన ఆలోచన. మనం చేసే పనుల స్వరూపాన్ని మార్చకపోయినా వాటి వెనుక ఉన్న మన భావనను మార్చుకుంటే ఫలితం మారుతుందని ఈ శ్లోకం స్పష్టంగా చెబుతోంది. టెక్ ఎడ్యుహబ్ వంటి సంస్థల ద్వారా నైపుణ్యాలు నేర్చుకున్నా ఆ నైపుణ్యాలను యజ్ఞభావనతో ఉపయోగించడం ముఖ్యం. నిజమే. జ్ఞానమైనా, కర్మైనా దాన్ని ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యం. ఈ అద్భుతమైన విశ్లేషణకు ధన్యవాదాలు. ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలకు, కోర్సుల కోసం టెక్ ఎడ్యుహబ్ వారిని సంప్రదించవచ్చు. వారి వెబ్సైట్ https.techeduhub.com లేదా ఫోన్ నంబర్లు USA +1 929 451 0615, ఇండియా +95 5509 49947. తప్పకుండా. techeduhub.com ఆన్లైన్ పాడ్కాస్ట్ విన్నందుకు శ్రోతలందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.